ఈ సమాజంలో అన్నీ తెలుసుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి, కానీ ఏమీ తెలియనట్టు ప్రపంచానికి కనిపించాలి. అలాగే సమాజంలో మనుషులు కూడా మన చుట్టూ ఎలాంటి వారో మనం గమనించాలి, వారి మనసులో ఏముందో తెలుసుకోవాలి, కానీ మనం కూడా ఏమీ తెలియనట్టే ఉండాలి. ఎందుకంటే లోకానికి ఈర్ష్య, అసూయ బాగా ఎక్కువయ్యాయి. ఎదిగే వాళ్ళని చూసినా, బాగుపడే వాళ్ళు బ్రతికినా ఈ సమాజం చూసి ఓర్చుకోలేదు. నేను ఈ కోలాటము వీడియో ఎందుకు పెడుతున్నానంటే, నన్ను చూసి కూడా చాలామంది అంతేనండి. నన్నే కానీ నా టీమును కానీ చాలా చక్కగా చేస్తారని చెప్పేసి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అనేసి మధ్యలో అంతరాయం కలిగించే వాళ్ళు చాలామంది ఉంటారండి. మాకు మనశ్శాంతి లేకుండా ఎలాగైనా ఈ ప్రోగ్రామ్ని చెడగొట్టాలి, వీళ్ళకి పేరు రాకుండా చెయ్యాలని చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. మనకి అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది, కానీ మనం కూడా ఏమీ తెలియనట్టే గమనించాలి. ఇంకా అలాంటి వారిని దేవుడికే వదిలేయాలి. భగవంతుడికి ఇష్టమైన నాట్యాన్ని కూడా చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా భగవంతుడికే వదిలేయాలి. ఆ భగవంతుడికి తెలియదా ఎవరి మనసులో ఏముందో, ఎవరు భక్తితో వస్తున్నారో, ఎవరు ఈర్ష్య ద్వేషాలతో దేవాలయానికి వస్తున్నారో ఆ భగవంతుడికి తెలియదా? అన్నీ గమనించాలి. మనం కూడా ఏమీ తెలియనట్టే ఉండాలండి. చూశారు కదా